దేవుడు పిలవడం మనం వి రెడ్ మార్క్ చాప్టర్ 1 వర్స్ 16. అంటే వై? ద రీజన్ ఈస్ దాట్ వాళ్ళని దేవుడు మనుషులను పట్టే జాలరులుగా అంటే చేయాలని అనుకున్నాడు అనమాట. దట్ మీన్స్ వేర్ ఎవర్ దే గో అండ్ ప్రీచ్, అక్కడ విస్తారమైన ఆత్మలను పట్టే ఆ అభిషేకాన్ని, ఆ తలాంతును దేవుడు వాళ్ళకి ఇయ్యాలని అనుకుంటాడు. దట్ ఈస్ ద రీజన్ వై వెన్ దే వర్ కాస్టింగ్ ద నెట్ యాజ్ అ సింబాలిక్ వే, యాజ్ అ ప్రొఫెటిక్ వే, గాడ్ సేస్ ఫాలో మీ. ఆ టైంలో దేవుడు చెప్తాడనమాట. సో ఇక్కడ మనము వన్ థింగ్ ఇస్ అ ప్రాఫిటిక్ వే, అండ్ ద సెకండ్ థింగ్ మనం ఇక్కడ గమనించినట్టయితే, వెన్ జీసస్ కాల్డ్, ద వన్ థింగ్ వీ హ్యావ్ టు ద వర్డ్ వీ హ్యావ్ టు స్ట్రెస్ ఆన్ ఇస్ దే ఇమీడియట్లీ లెఫ్ట్ దర్ నెట్స్. ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళ ఏంటి వాళ్ళ రోజు తినడానికి కావాల్సిన జీవనాధారాన్ని వాళ్ళ ఫ్యామిలీస్ కి, వాళ్ళ 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 పేరెంట్స్ కి, వాళ్ళ వైఫ్స్ కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి కావాల్సిన జీవనాధారాన్ని వాళ్ళు వదిలిపెట్టేసుకొని, లైక్ దే స్టార్టెడ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యుయేషన్. ఇప్పుడు వాళ్ళు ఫిషెస్ పట్టకపోతే, ఈ పని చేయకపోతే, దెర్ ఈస్ నో ఫుడ్ ఫర్ దెమ్ టుమారో. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ అ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళు పని చేయకపోతే దెర్ ఈస్ నో ఫుడ్ ఫర్ దెమ్. వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఎట్లా, వాళ్ళకి జీవించడానికి ఎట్లా, వాళ్ళ ఇంట్లో సిచ్యుయేషన్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిచ్యుయేషన్ ఎట్లా ఉందో, వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు, ఆ ఇవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా దే ఇమ్మీడియట్లీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే హ్యాడ్. ఓకే. సో వాళ్ళకి అట్లా, మనకి ఇప్పుడు ఇఫ్ యూ జస్ట్ కంపేర్ అస్ ఇన్ దిస్ జనరేషన్ కదా. సో వీఆర్ ఆల్సో, ఇప్పుడు మనం ఏదైనా ప్రేయర్స్కి వెళ్తే, సో గాడ్ ఈస్ టాకింగ్ టు అస్ త్రూ ద ప్రాఫిట్స్, గాడ్ ఈస్ టాకింగ్ టు అస్ త్రూ మెనీ పీపుల్. డ్రీమ్స్ లో కానీ ఎట్లా చాలా మంది ప్రాఫిట్స్ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే వీఆర్ లైక్ థింకింగ్ లైక్ సో మచ్. మనం ఎంతగానో థింక్ చేస్తాం అనమాట. అంటే ఇది నిజమేనా, నేను వెళ్ళొచ్చా, నేను అక్కడికి వెళ్తే నేను ఏమైపోతా, నా సిచ్యుయేషన్ ఏంటి, ఆ మరి నేను బ్రతకడానికి ఎట్లా, నా లైఫ్ స్టైల్ ఎట్లా, ఇట్లా మెనీ క్వశ్చన్స్ వీ హ్యావ్. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇంకొక డిజైర్ ఎట్లా, ఇప్పుడు చాలా మంది వైడ్లీగా యూజ్ అంటే చేసుకోబడిన ప్రవక్తలని, ప్రాఫిట్స్ ని మనం చూస్తూ ఉంటాం. గాడ్ ఈస్ బిన్ యూజింగ్ దమ్ సో వైడ్లీ. సో వాళ్ళని మనం కన్నులారా చూస్తూ వచ్చినాం అనమాట. సో అందుకని ఆ డిజైర్ కూడా మనలో ఉంటది. ఓకే, నేను కూడా అట్లా అవ్వాలి, నేను కూడా దేవునిలో వాడబడాలి, ఆ నేను కూడా ఆ సిచ్యుయేషన్ కి, ఆ స్టేజ్ కి నేను ఎదగాలి. ఆ ఆ మెన్ ఆఫ్ గాడ్, దే ఆర్ డూయింగ్ సో మెనీ మెరకల్స్. వెన్ దే ఆర్ కమింగ్, వెన్ ఎవర్ దే ఆర్ కమింగ్ టు ఎనీ ప్లేస్, అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ నేను కూడా అట్లా అవ్వాలి అని మనం, వీ హ్యావ్ అ లైవ్ ఎగ్జాంపుల్స్ బిఫోర్ అవర్ ఐస్. బట్ జస్ట్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ సైమన్ అండ్ ఆండ్రూ. They never saw Jesus. They never knew who is Jesus. And just God said, follow me. And they immediately left their ఏంటంటే వాళ్ళ జీవనాధారాన్ని వదిలేసుకొని దే స్టార్టెడ్ ఫాలోయింగ్ జీసస్. సో వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్, హూ ఎవర్ ఫాలోస్ జీసస్, దానికి డెఫినెట్ గా ఏదో ఒకటి మనం డెఫినెట్ గా పొందుకుంటాం. దేవుడు ఎప్పుడు మన కుటుంబాలను వదిలిపెట్టినప్పుడు, దేవుడు మన కుటుంబాలను ఎప్పుడు మనం వదిలిపెడతామేమో గాని, ఆయన కోసం వదిలిపెట్టినప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని వదిలిపెట్టని దేవుడు. సో అండ్ నెక్స్ట్ మనము ఇంకొక డిసైపుల్స్ ని చూస్తాం అనమాట. ఏంటంటే ఇక్కడ మార్క్ చాప్టర్ 1 వర్స్ 19 చూస్తే, when he had gone a little farther from there, he saw James son of Zebedee and John his brother, who also were in the boat mending their nets. And immediately he called them, and they left their father Zebedee in the boat with the hired servants and went after him. సో ఇక్కడ సిచ్యుయేషన్ ఇంకా డిఫరెంట్ ఉంటది. మనం స్లైడ్ 1 లో చూసినప్పుడు ఏంటంటే, గాడ్ లిటరలీ సెడ్, ఐ విల్ మేక్ యూ ద ఫిషర్స్ ఆఫ్ మెన్ అండ్ ఫాలో మీ. వాళ్ళు ఇమీడియట్ గా దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్. ఇక్కడ మనం చూసినట్టయితే, గాడ్ డిడ్ నాట్ సే ఎనీథింగ్ టు దెమ్. నేను మిమ్మల్ని ఇట్లా చేస్తా, నేను మిమ్మల్ని అట్లా చేస్తా, వెన్ యూ ఫాలో మీ యూ విల్ బికమ్ లైక్ దిస్, యూ విల్ బికమ్ స్పిరిచువలీ లైక్ దిస్. హీ నెవర్ మెన్షన్ ఎనీథింగ్ టు దీస్ టూ బ్రదర్స్, హూ ఇస్ జాన్ అండ్ జేమ్స్. వాళ్ళని జస్ట్ ఒక్కటొక్కటి మాట చెప్పడం మనం ఇక్కడ చూడొచ్చు, విచ్ ఇస్ హైలైటెడ్ ఇన్ ద గ్రీన్. ఏంటి, అండ్ ఇమీడియట్లీ హీ కాల్డ్ దెమ్. హీ జస్ట్ కాల్డ్ దెమ్. He did not say anything. He called them.
and they left to their father. Just imagine, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ సినారియో. దే లెఫ్ట్ దేర్ ఫాదర్, వాళ్ళ ఫాదర్ ను వదిలేసినారు వాళ్ళు ఆ బోట్ లో. వాళ్ళకి సర్వెంట్స్ కూడా ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, దే ఆర్ నాట్ బిలో యావరేజ్ ఫ్యామిలీ అయితే కాదు. దే హ్యావ్ దేర్ సర్వెంట్స్ విత్ దెమ్. వాళ్ళు దే ఆర్ అ గుడ్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళ కింద కొంతమంది సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నారు ఫిషింగ్ కి. సో దే హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళకున్న లగ్జరీ దే లెఫ్ట్ దేర్ లగ్జరీ, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూసినట్టయితే చూస్తే ఏం గమనించవచ్చు అంటే, ఇఫ్ యు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, లైక్ వెన్ గాడ్ హస్ కాల్డ్ దెమ్, God called them when they were mending their nets. Okay, there is also prophetic reason behind why God called them while they were mending their nets. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ లో మనం చూసినట్టయితే, while they were fishing, while they were casting their net, God called. Here God called when they were mending their nets, because ముందు స్లైడ్ లో ఏ సోల్స్ నైతే పట్టడానికి ఇద్దరు బ్రదర్స్ ని గాడ్ ఎన్నుకున్నాడో, ఇక్కడ ఆ వాళ్ళు పట్టిన సోల్స్ ని రిపేర్ చేయడానికి, టు మెండ్ ద చర్చ్, టు మెండ్ ద సోల్స్ గాడ్ హ్యాస్ చూజన్ దీస్ టూ బ్రదర్స్ అన్నమాట. సో ఇఫ్ వి సీ కదా, జాన్ హ్యాస్ రిటర్న్ 7 letters to the 7 churches. Here John was been widely used for mending the church. మనం ఎట్లా ఉండాలి, ఆ సేవ్ చేయబడిన ఆత్మలు, ఇక్కడ సేవ్ చేయబడిన ఆత్మలని ఎట్లా రిపేర్ చేయాలి అనే బాధ్యత గాడ్ హ్యాస్ గివెన్ టు దీస్ టూ బ్రదర్స్ అన్నమాట. సో ముందు తీయబడిన సోల్స్ ని ఇక్కడ రిపేర్ చేసే బాధ్యతని దేవుడు ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇఫ్ యు సీ కదా, జీసస్ ఇస్ వెరీ ప్రాఫిటిక్, రైట్ ఆన్ టైం అనమాట. అండ్ ఇంకా ఏంటంటే, ఆ, ఆ, హా, వాళ్ళకున్న లగ్జరీస్ ని కూడా దేవుడు వాళ్ళు వదిలిపెట్టేసినారు అనమాట. అండ్ ఇంకోటి మనం గమనించింది ఏంటంటే, 2 situations లో కూడా దే డిడ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ సైన్స్, దే డిడ్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ వండర్స్. గాడ్ డిడ్ నాట్ షోడ్ ఎనీథింగ్ టు దెమ్, బట్ గాడ్ జస్ట్ సెడ్, రాని పిలిస్తే గతం ఈ సెకండ్ స్లైడ్ లో వాళ్ళు వచ్చేసినారు. ఈ రెవల్యూషన్ ఇస్ సంథింగ్, ఐ వాజ్ వెరీ అమేజ్డ్ వెన్ ఐ వాజ్ రీడింగ్ దిస్ మార్క్ చాప్టర్ 1 verse 20 అన్నమాట. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే, జాన్ రోట్ 7 letters to 7 churches, అండ్ దేవుడు రెవల్యూషన్ జాన్ కి చూపించడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ ద జేమ్స్, రైట్, జేమ్స్ బికేమ్ ద ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ గాడ్ హూ మ్యాటర్డ్ ఫర్ క్రైస్ట్. జస్ట్ ఇమాజిన్, హెవెన్ లో జేమ్స్ ఇస్ ద ఫస్ట్ సోల్ హూ గాట్ మ్యాటర్డ్ ఫర్ క్రైస్ట్. ఆ ఘనత జేమ్స్ కి దక్కింది. రెవల్యూషన్ ని చూసే ధన్యత, మన ప్రపంచానికి ఏం జరగబోతుంది అనే చూసి ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ భాగ్యం దేవుడిచ్చింది. హీ గేవ్ ఫర్ జాన్. సో మనం ఇక్కడ చూసినట్టయితే, వెన్ వీఆర్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్, వెన్ గాడ్ కాల్స్ అస్, ఇమ్మీడియట్ గా ఇట్స్ నాట్ లైక్ దేవునికి మనము కొంచెం కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, కానీ ఎట్లా అంటే చాలా డిలే చేస్తాం. సో డిలే చేయకుండా వెన్ వి ఇమ్మీడియట్లీ సరెండర్ టు హిస్ విల్ కదా, దెన్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. This is what happened in the life of John and his brother James. So now there is a question to all of us. Are we ready to leave our nets? Are we ready to leave whatever we are doing currently? ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము వచ్చే స్థితిలో మనం ఉన్నామా లేదా? మనం ఎట్లా చేస్తామంటే, చాలా సిచ్యువేషన్ లో మనమే దేవునికి 10 కండిషన్లు పెడతాం. దేవుడు ఒక ప్లేస్ కి వెళ్ళమంటే we only put some tens of 20s of conditions before him. నాకు ఇది కావాలి, నువ్వు నాకు ఇది చేయాలి, నేను ఇప్పుడు నా ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్తే నా ఫ్యామిలీకి ఇది కావాలి, మాకు ఇది కావాలి, నా జాబ్ వదిలేస్తే నా జాబ్ కి ఇంత ప్యాకేజ్ కావాలి. సో ఇవన్నీ కండిషన్స్ మనం పెడతాం. బట్ they know nothing. Just imagine, they literally 4 of the brothers, they never know anything, but they literally followed Jesus. ఇప్పుడు వీళ్ళు ఫాలో చేసినందుకు what happened is what we'll see in the next slide. When we follow Lord Jesus, then Jesus will become our identity. We do not have to fear for anything. సో ఇక్కడ మనము మార్క్ చాప్టర్ 16 verse 21 నుండి చదివినట్టయితే, we will start studying this. See, then they went into Capernaum, and immediately on the Sabbath he entered the synagogue and taught.
And they were astonished at his teaching, for he taught them as one having authority and not as the scribes. సో ఇక్కడ మనం చూసినట్టయితే when they started following Jesus, they started to go wherever Jesus goes. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ ఫాలోవర్? ఫాలోవర్ అంటే మన ముందు ఆ, ద- మనం మన ముందు ఒకరు నడవాలి. మన ముందు ఒకరు నడుస్తే మనం ఫాలోవర్ అవుతాం. That means here Jesus is going first wherever he goes. Jesus venakala all these disciples are been following. That is the true meaning of follower. సో ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే దేవుడు ఎక్కడికైతే స్థలానికి వెళ్ళి ప్రీచింగ్ చేస్తున్నారో, జస్ట్ యూ అండర్స్టాండ్, ఇఫ్ యూ సీ దిస్ ఇమేజ్ కదా, వి విల్ సీ ఆల్వేస్ జీసస్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ స్పీకింగ్ టు ద పీపుల్. ఓకే, అండ్ ద డిసైపుల్స్ ఆర్ స్టాండింగ్ బిహైండ్ జీసస్ అండ్ లిజనింగ్. ఓకే, సో ఈ ఈ ఈ ఇమేజ్ ని, ఈ సిచ్యుయేషన్ ని మనం అర్థం చేసుకున్నట్టయితే, ఈ కాలంలో ఇఫ్ యూ కెన్ రిలేటెడ్ wherever we are going to preach, whatever the place it could be, whatever the meeting it could be, whatever the gathering it could be, we do not have to fear when we follow Jesus, because Jesus is the person who will speaks. మనకు ఆ టెన్షన్, ఆ స్ట్రెస్, లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అనేది మనకి ఎప్పుడు ఉండదు, బికాస్ జీసస్ హిమ్సెల్ఫ్ టేక్స్ ద అథారిటీ. అయిన అథారిటీ తీసుకొని హీ విల్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, అండ్ వి జస్ట్ హ్యావ్ టు స్టే calm and be patient, just like the disciples standing behind Jesus in the image. So that is what, when we are true follower Christ together, then we will make Jesus to go before us. ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం అంటే, మన ప్రార్థనలు కూడా ఎట్లా అయిపోయినాయి అంటే, దేవా ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా, నాతో రండి, నేను అక్కడికి వెళ్తున్నా, మీరు నాతో రండి, లేదా నేను ఈ ప్లేస్ కి ప్రీచింగ్ చేయడానికి వెళ్తున్నా, నాతో రండి అంటే, వీఆర్ నాట్ టేకింగ్ జీసస్ ఎనీవేర్. అంటే జీసస్ ని వీఆర్ మేకింగ్ యాజ్ అ ఫాలోవర్ ఆఫ్ అస్. our prayer should be like, Lord, where I should go today, Lord, what I should do today, Lord, teach me, Lord, guide me, Lord, you come before me, you go before me, I'll come after you. But ఈ సిచ్యుయేషన్స్ లో, ఈ జనరేషన్ లో, ఈ కరెంట్ ఉన్న సిచ్యుయేషన్ లో ఏమైతుందంటే, నేను అక్కడికి వెళ్తున్నా, మీరు రండి అంటే, వీఆర్ మేకింగ్ గాడ్ యాజ్ అ ఫాలోవర్ ఆఫ్ అస్. సో ఆ టైంలో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ద స్ట్రెస్ ఆఫ్ వాట్ టు స్పీక్ బిఫోర్ ద క్రౌడ్. డెఫినెట్లీ వీ విల్ బి థింకింగ్ ఆ ఆ అద ఆ ఈ ఈ కన్ఫ్యూజన్, ఈ స్ట్రెస్ అంతా ఉండొద్దు. అంటే జస్ట్ సింప్లీ బికమ్ ద ఫాలోవర్ జీసస్. లెట్ జస్ట్ పుట్ జీసస్ ఫస్ట్ అండ్ వాక్ ఇన్ హిస్ ఫుట్ ప్రింట్స్. If he takes you to the crowd, and Jesus is the one, if he is taking, he is the one who is going to preach. Why do we have to even suffer for that? The only thing we have to do is just surrender to him, just stay calm and stand behind him. He is the one who is going to take every leadership, is going to one take every authority అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చూసినట్టయితే, now there was a man in the synagogue with an unclean spirit, and he cried out, saying, let us alone, what have we to do with you, Jesus of Nazareth? Did you come to destroy us? I know who you are, the Holy One of God. ఇక్కడ దేవుడు వెళ్ళిన ప్లేసెస్ లో ఏమైందంటే, ఏదో ఒక కార్యం డెఫినెట్ గా అయింది. ఇట్స్ నాట్ జస్ట్ గాడ్ వెంట్ అండ్ ప్రీచ్డ్. Okay, definitely that some of the other miracle or some of the other change or some situation we get to see. సో ఇక్కడ వెళ్ళి కపెర్నౌమ్ లో ప్రీచ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, దేవర్ అన్క్లీన్ స్పిరిట్స్ మేనిఫెస్ట్ అయినాయి అనమాట. సో మేనిఫెస్ట్ అయినాయి. సో దే లెఫ్ట్ దాట్ ప్లేస్. సో మనం ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇఫ్ ఇఫ్ జీసస్ కమ్స్ విత్ అస్ కదా, if we go along with Jesus wherever he takes us, right, then definitely that place will never be the same place again. ఆ ప్లేస్ ఏదో మనం వెళ్ళి ప్రీచ్ చేసి మళ్ళీ వచ్చినాం కాదు. డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ విల్ డెఫినెట్లీ గెట్ మేనిఫెస్టెడ్, హూ విల్ డెఫినెట్లీ సీ చేంజ్ ఇన్ దర్ లైఫ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వి వెంట్, ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ హూ టుక్ us there, and it is God himself who spoke to the crowd. సో ఈ సిచ్యుయేషన్ లో, ఈ కాలంలో, ఆర్ వి రెడీ? అగైన్ అ క్వశ్చన్ టు us, ఆర్ వి రెడీ to leave our nets? Are we are not even ready to leave our internet? First of all, ఇంటర్నెట్ లేకుండా అసలు మన జీవితం అసలు గడవదు. అట్లా అయిపోయింది అసలు. దట్ మచ్ డిపెండెన్సీ we have become on internet, that much dependent we have become on AI tools. మన పనులు మొత్తం అవే చేసి పెడుతున్నాయి. బట్ are you even ready to leave your internet? It is highly becoming not possible for us. But
When we surrender, when we immediately listen to what God says, when He asked us to follow us, then this is what God Himself will become our identity. You do not have to fear for anything. We do not have to fear for anything. And let's see another live example anamata. So if you can recognize the man of God in these images, they just Dinakaran uncle. So ikkada వి విల్ సీ ఎందుకు వీఆర్ అంటే ఇక్కడ నేను అంకుల్ ది ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను పెట్టానంటే, సో ప్రీవియస్లీ ఫస్ట్ 2 slides వీ హ్యావ్ సీన్ గాడ్ ఆస్కింగ్ దెమ్ టు ఫాలో ఇమీడియట్లీ అండ్ దే ఫాలోడ్. అండ్ ద ప్రీవియస్ స్లైడ్ లో చూసినట్టు ఏమైందంటే, వెన్ వీ ఫాలో జీసస్, వెన్ వీ పుట్ హిమ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ వీ ఫాలో హిమ్, దెన్ జీసస్ విల్ బికమ్ అవర్ ఐడెంటిటీ బికాస్ హీ ఈస్ బిఫోర్ అస్. మనము ఇప్పుడు మనం ఏదన్నా ఏంటి ఏదన్నా ఫంక్షన్స్ కి వెళ్తున్నా గానీ, ఏదైనా ప్లేసెస్ కి వెళ్తున్నా గానీ, సో మనం మన ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఏదో తెలియని ఫంక్షన్స్ కి వెళ్తే, సో హూ విల్ వాక్ బిఫోర్ అస్? మన పేరెంట్స్ వెనకాల ఇట్లా చేయబెట్టుకొని ఇట్లా మనం నడుస్తూ ఉంటాం చిన్నప్పుడు. ఎందుకంటే మనకి చూసే ప్రజలు ఎవరో మనకు తెలియదు, ఈ ఫంక్షన్ ఏందో, ఈ దావత్ ఏందో మనకు అసలు తెలియదు. సో బికాజ్ మన పేరెంట్స్ కి తెలుసు కాబట్టి, సో మన డాడీ చేయో మమ్మీ చేయో పట్టుకొని వీ విల్ స్టాండ్ బిహైండ్ దెమ్ అండ్ దెన్ వీ వాక్. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా కానీ, నా హూ ఇస్ అవర్ ఐడెంటిటీ? అవర్ ఐడెంటిటీ ఈస్ మై డాడ్. యూ విల్ బి రికగ్నైజ్ త్రూ వాట్? యూ విల్ బి రికగ్నైజ్ త్రూ యువర్ డాడ్ అండ్ యువర్ మామ్. ద సేమ్ థింగ్ వెన్ యూ ఫాలో జీసస్, వెన్ యూ పుట్ హిమ్ బిఫోర్ అస్, then Jesus will be our identity and we won't be fear of anything. And the live example is Dr. DJ's Dinakaran uncle. So there was a situation where మన హైదరాబాద్ లో, సో అంకుల్ పెద్ద మీటింగ్ పెద్ద గ్రౌండ్స్ లో వచ్చినప్పుడు, సో మీటింగ్ జరుగుతుంది అనమాట. సో ఆ మీటింగ్ లో అంకుల్ వాళ్ళ సన్ పాల్ దినకరన్ అంకుల్, హీ వాజ్ లీడింగ్ అనమాట. బై దట్ టైమ్ స్టిల్ దినకర్ అంకుల్ డిడ్ నాట్ రీచ్. హీ వాజ్ స్టిల్ 3 kilometers అవే ఫ్రమ్ రీచింగ్ దట్ గ్రౌండ్స్. హీ వాజ్ స్టిల్ ట్రావెలింగ్ 3 kilometers అవే అనమాట. సో అప్పుడు ఏమైతుందంటే, యాజ్ హీ వాజ్ జస్ట్ 3 kilometers అవే కదా, ఇక్కడ ఈ స్థలంలో ఉన్న ప్రజలందరూ, లైక్ ఆల్ ద అన్క్లీన్ స్పిరిట్స్ గాట్ యాక్టివేటెడ్. వాళ్ళు వచ్చి ఇట్లా స్టేజ్ మీద, ఆల్టర్ మీద, దే లిటరలీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దే ఫెల్ బిఫోర్ ద ఆల్టర్ అనమాట. ఆ గ్రౌండ్స్ లో ఎక్కడనో ఉన్న ఏదో కార్నర్ లో నుంచి అన్క్లీన్ స్పిరిట్స్ కూడా, దే స్టార్టెడ్ రన్నింగ్ టువర్డ్స్ ద స్టేజ్ అండ్ దే ఫెల్ ఆన్ ద ఆల్టర్. ఈ రియల్ వీడియో కూడా యాక్చువల్లీ ఇట్ ఈస్ దేర్ అనమాట. అండ్ ఇఫ్ వి రీడ్ యాక్ట్స్ చాప్టర్ 1:8 కదా, ఇఫ్ యూ రీడ్, బట్ యూ షాల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ హాస్ కమ్ అపాన్ యూ, and you shall be witnesses to me in Jerusalem and in all Judea and Samaria and to the end of the earth. So డీజెస్ దినకర్ అని అంకల్ 3 kilometers అవే ఉన్నప్పుడు ఈ సిచ్యుయేషన్ జరుగుతుంది అనమాట అక్కడ. దెన్ ఎవ్రీ వన్ వాజ్ షాక్డ్. ఎందుకు ఇట్లా వీళ్ళు ఇట్లా మేనిఫెస్ట్ అవుతున్నారు అని ఎవ్రీ వన్, దట్ హోల్ క్రౌడ్ గట్ షాక్డ్. అండ్ అప్పుడు దో స్పిరిట్స్ వర్ క్లెయిమింగ్, వాళ్ళు ఏమరుస్తున్నారు అని అంటే, ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్. అండ్ ఆయనతో పాటు జీసస్ వస్తున్నాడు. జీసస్ ఇస్ దేర్ బిఫోర్ హిమ్. వి సీ జీసస్ కమింగ్ విత్ డీజెస్ దినకరన్ అని ద స్పిరిట్స్ వర్ లిటరలీ ఫ్లీయింగ్. అండ్ బై ద టైమ్, ఇంకెక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, బై ద టైమ్ అంకల్ రీచ్ దట్ స్పాట్ కదా, ఆల్ ద అన్క్లీన్ స్పిరిట్స్ హావ్ ఆల్రెడీ లెఫ్ట్. And all the people got healed from this unclean spirits. So that is what happens anamata. So దేవుని ముందు అంకల్ పెట్టడం వల్ల, అంకల్ డజంట్ హ్యావ్ టు ఈవెన్ కమ్ టు దట్ ప్లేస్. ఆ సరౌండింగ్స్ లో ఉండడం, ఆ స్పిరిట్స్ గమనించి, దే లిటరలీ సెడ్ జీసస్ ఇస్ కమింగ్. It's not DGS Dinakaran is coming. They said literally Jesus is coming. It is 3 kilometers away and we have no place to stay here, and it is the time for us to flee right away. And some hundreds of unclean spirits from the people have fled just like that. So that is what happened. That is what happens when we follow Jesus. Then Jesus will become our power here, and the demons and the unclean spirits start proclaiming who is before us. They will take Jesus' name and Jesus will become our identity. And next, we'll go to the next slide.
సో హియర్ అగైన్ బ్యాక్ టు ద బ్రదర్స్. సో ఇక్కడ ఏమైతుంది? సో వాట్ హ్యాపెన్స్ ద నెక్స్ట్ థింగ్? ప్రీవియస్లీ వి సా వెన్ వి ఫాలో జీసస్, he will become our identity and he will become our power, and now Jesus will become our security. ఎట్లా సెక్యూరిటీ అవుతారు అనేది రియల్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తాం అనమాట. సో లెట్స్ సీ మార్క్ చాప్టర్ 16 వర్స్ 29. ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ స్టోరీని విల్ స్టార్ట్ రీడింగ్. సో ఐ రీడ్. Now as soon as they had come out of the synagogue, they entered the house of Simon and Andrew with James and John. But Simon's wife's mother lay sick with a fever, and they told him about her at once. He came and took her by the hand and lifted her up, and immediately the fever left her and she served him. So ఇక్కడ మనం చూసినట్టయితే జీసస్ కమ్స్ టు ద హౌస్ ఆఫ్ సైమన్ అండ్ ఆండ్రూ. పీటర్ వాళ్ళ ఇంటికి జీసస్ రావడం మనం చూస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ మనము ఒకటి మనం అర్థం చేసుకున్నట్టయితే, దేవునికి ఆల్రెడీ దీస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ గాడ్, దే నో వాట్ గాడ్ హెస్ డన్. అండ్ ఎక్కడ కూడా పీటర్ వచ్చి మా ఇంట్లో మాకు ఒక పర్సన్ కి ఫీవర్ తో బాధపడుతున్నట్టు కూడా వి నెవర్ సో ఎనీవేర్ దే టెలింగ్ టు ద జీసస్ ఆర్ దేవా మా ఇంటికి రండి, కొంచెం ప్రార్థన చేయండి అనేది ఎక్కడ కూడా మనం చూసినట్టు లేదు. కానీ ఇక్కడ ఇంకోటి గమనించింది, సెకండ్ థింగ్ మనం ఏం గమనించవచ్చు అంటే, దిస్ పీపుల్ ఆల్రెడీ నో జీసస్. ఎంతో మందికి స్వస్థత ఎట్లా కలిగిందంటే, జీసస్ డజంట్ ఈవెన్ హ్యాడ్ టు గో టు దర్ ప్లేస్, జస్ట్ టచింగ్ జీసస్ రోబ్ ఇట్సెల్ఫ్ దే హ్యావ్ హీల్డ్. దేవుడు వేరే సిటీలో ఉన్నప్పుడు వేరే సిటీలో కూడా హీలింగ్స్ జరిగినాయి. సో దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ జీసస్, అండ్ దే డిడ్ నాట్ కాల్ ఈవెన్ జీసస్ టు దర్ హోమ్. ఓకే, బట్ సి దేవునికి ఇంత పని ఉన్నా గానీ, దేవునికి ఇంత మినిస్ట్రీ ఉంది, ఎన్నో ప్లేసెస్ కి విజిట్ చేయాలి, ఎంతో మందికి ప్రీచింగ్ చేయాలి. ఆ పనంతా కూడా దేవుడు ఒక సైడ్ కి పక్కన పెట్టేసి జీసస్ కేమ్ టు విజిట్ హౌస్ ఆఫ్ పీటర్ అండ్ ఆండ్రూ. వై? There is a reason, because Jesus knows that someone in the family of Peter was suffering from something. There is something Jesus sensed that is not right happening in the house of Peter and Andrew. సో ఇక్కడ మనం చూసినట్టయితే గాడ్ హిమ్సెల్ఫ్ హీ కెప్ట్ హిస్ మినిస్ట్రీ. అంటే అసైడ్ అని చెప్పలేం కానీ అంత బిజీలో కూడా హీ కేమ్ టు విజిట్ హౌస్. వై? బికాస్ whoever leaves their family for the sake of God, Jesus never leaves that family. He always remembers whoever is falling. మనం చింత పడాల్సిన అవసరం లేదు. నా ఫ్యామిలీ ఏమైతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. నా పేరెంట్స్ కి ఏమైతుంది, వాళ్ళకి సిక్ ఉన్నప్పుడు ఏమైతుంది, వాళ్ళని ఎవరు చూసుకుంటారన్న అవసరం లేదు. వాళ్ళకి ఎవరు ఫీడ్ చేస్తారు, నా పిల్లలకి ఎవరు ఫీడ్ చేస్తారు, నా వైఫ్స్ కి ఎవరు ఫీడ్ చేస్తారు అని చింతించాల్సిన అవసరం లేదు. బికాస్ the only reason why you not have to stress about it is because you left your family, you left your everything. నీ జీవనాధారాన్ని నువ్వు వదిలేసుకొని when you followed and accepted Jesus kada, then that from the very moment onwards you do not have to take any responsibility about anything. Jesus himself took responsibility and he came. Peter left his family, but Jesus never left his family. He always remembered. And it is just a fever. ఆ ఫీవర్ ఆ చిన్న ఫీవర్ ని కూడా God did not neglect. See, మనం ఎందుకు, why are we questioning God when God is asking us to go somewhere, when God is asking to leave this place, leave your net, this is not the place where you are supposed to be. You should be doing something in other place where I take you to అని చెప్పినప్పుడు, why are we thinking about all of things? ఇక్కడ మనకు బైబిల్లో ఈ చిన్న ఫీవర్ ని జీసస్ నెగ్లెక్ట్ చేయనప్పుడు, దెన్ జస్ట్ ఇమాజిన్ మనకి ప్రతి సిచ్యువేషన్ లో కూడా డెఫినెట్లీ గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. అండ్ ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే, పీటర్ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో వాళ్ళ వైఫ్ కి కాదు ఫీవర్ వచ్చింది, అండ్ పీటర్ వాళ్ళ మదర్ కి కాదు ఫీవర్ వచ్చింది. ఇట్స్ నాట్ అబౌట్ ద పీటర్స్ ఫాదర్ ఆల్సో, ఇట్స్ అబౌట్ పీటర్స్ వైఫ్స్ మదర్ ఇన్ లా. జస్ట్ ఇమాజిన్, పీటర్ వైఫ్స్ మదర్ ఇన్ లా, హిస్ మదర్ ఇన్ లా అని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఏదో ఓన్ ఫ్యామిలీ అంటే మనం ఏమని అనుకోవచ్చు, వాళ్ళ పిల్లలకి ఏమైంది, జీసస్ వెళ్ళిపోయినారు, వాళ్ళ వైఫ్ కి ఏమైనా అయింది, అరే పీటర్ నన్ను వదిలిపెట్టేసి వచ్చేసినాడు కదా, వాళ్ళ వైఫ్ ని పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టేసి వచ్చినాడు, సో వాళ్ళ వైఫ్ కి ఏమో అయిందేమో, నేను వెళ్ళి హీల్ చేస్తాను. హీ డిడ్ నాట్ ఈవెన్ లెఫ్ట్ హిస్ మదర్ ఇన్ లా. అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్
కేరింగ్ జీసస్ ఈస్. ఆ చిన్న ఫీవర్ ని కూడా హీ డిడ్ నాట్ లీవ్. అదేదో జీసస్ మనసులో ప్రార్థన చేసుకుని పీటర్ కి చెప్పుండొచ్చు, ఏంటి, పీటర్, ఐ నో యువర్ మదర్ ఇన్ లా ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సో అండ్ సో అండ్ షీ ఈస్ హీల్డ్ అని చెప్పొచ్చు. నో, he took that extra step always. When you leave your net, right, God will always take that extra step for you. And he literally walked and went to the house and then he touched her and then he healed. That is what happens. You do not, ఇప్పుడు మనకి ఏంటి, మనం ఎక్కడ పని చేసినా గానీ, ఒక ఐటీలో కంపెనీలో వర్క్ చేస్తే మనకి ఇన్సూరెన్స్ నాకే వస్తుంది, లేదా నీ ఫ్యామిలీకి మాత్రం వస్తుంది, లేదా యువర్ మామ్ కి ఓన్లీ 1% కి మాత్రం వస్తుంది అలాంగ్ విత్ యూ. అండ్ కొన్ని కంపెనీస్ అట్లా యూ హ్యావ్ టు చూస్, నీకు కావాలా మీ మమ్మీకి కావాలా, అట్లా ఒకరికే వస్తుంది లేదా ఇద్దరికి వస్తుంది, అంతకు మించి ఎవరికి రాదు ఆ ఇన్సూరెన్స్ అనేది. జస్ట్ సీ హియర్, గాడ్ ఈస్ బికమ్ యువర్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీథింగ్. మీ మదర్ ఇన్ లా కూడా, మీ మదర్ సైడ్ ఫ్యామిలీని కానీ, మీ డాడీ సైడ్ ఫ్యామిలీని కూడా గాడ్ విల్ నెవర్ లీవ్. వై? వెన్ యూ లీవ్ యువర్ నెట్, when you obey to his will, this is what happens. And next we will see another live example. సో ఈ స్లైడ్ లో మనం చూసినట్టయితే, if we can recognize, he is none other than brother. Can anyone recognize? Hebron. Yes, he is brother Bhakta Singh uncle. Bhakta Singh. సో ఇక్కడ భక్త సింగ్ అంకుల్ ది రియల్ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, he went to an airport because he had to travel to so and so place. So it was like, అదేంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182. సో ఆ ఫ్లైట్ నేమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కనిష్క ఫ్లైట్. ఆ టైంలో కనిష్క ఫ్లైట్ వాజ్ అ వైడ్లీ బీన్ యూజ్డ్ ఫ్లైట్ అనమాట, ఎయిర్ ఇండియా వాళ్ళది. సో ఇట్ వాజ్ లైక్ బోయింగ్, ద ఫ్లైట్ వాజ్ బోయింగ్ 747-237B. సో June 23rd, 1985, ఆ టైంలో, జూన్ టైంలో హీ వాజ్ ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, he was waiting in the lounge. So uncle was traveling in a business class అనమాట. He was traveling in a business class. So ఆ టైంలో ఎట్లా అంటే those people they do not have to wait in lines. They have to అంటే అక్కడ అటెండీ వాళ్ళు వచ్చి, సార్ మీ లగేజ్ ని మేము తీసుకెళ్తాము అని తీసుకొని లగేజ్ ని తీసుకెళ్లి వాళ్ళని మొత్తం ఫ్లైట్ లో కూర్చోబెట్టి ఇదంతా చేసేవాళ్ళు. సో uncle was waiting for his flight and his name is the first name written on that passengers list. ఫస్ట్ నేమ్ ఇదే, బ్రదర్ భక్తి సింగ్. సో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫ్లైట్ వచ్చింది, ఎవ్రీవన్ లెఫ్ట్, everyone, uncle తో పాటు ఉన్న passengers అందరూ, they boarded the flight and uncle was the one who never boarded that flight. He was just sitting right there in the airport. And then the flight people came, attendee came, and even their managers also came and they're requesting, literally they're requesting, sir, the flight has already arrived, please come, you are the only person who haven't onboarded yet and we are waiting for you. Then uncle said, no, I'm not gonna come, I will wait for some more time. And they waited and again they came, they were like, sir, still we are getting late, clock is running out, we are requesting you to please onboard because other flight passengers have already onboarded. Then uncle was like, no, I'm not coming, I will wait for some more time. అట్లనే లేట్ అయింది అండ్ వాళ్ళకి ఇంకా విసుకొచ్చేసి దే కేమ్ అండ్ సెడ్, sir, we are very sorry to say we are canceling your flight. Then uncle said, okay, just cancel it, I am not going to board that flight, I am not coming in that flight. Then what they did, వాళ్ళు ఏం చేసినారు, సరే సార్ ఎట్లాగే రావట్లేదు కాబట్టి ఈ టికెట్ ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని they gave the ticket to other person and other person was onboarded. Okay na, onboarded. So one thing they missed is they did not remove uncle's name from the passengers list, they did not update the passengers list. Okay, so the flight flew and it took take off. After some time that our flight ఏమైందంటే, it was bombed and everyone who onboarded the flight were literally died. And then the news became so viral that after that incident uncle has become so popular. ఎట్లా అంటే దెన్ ఇంకేంటంటే అది బాంబ్ అయినందుకు uncle was being interrogated by the police. he was pulled into the interrogation. ఎట్లా అయిందంటే everyone said, you are the one
who bombed it, because you're the one who did not come. You are also part of that plan. ఎందుకంటే ఆ టైంలో ఆ ఫ్లైట్ ని బాంబ్ చేసిన టెర్రరిస్ట్ ఎవరంటే దేవర్ ఎక్స్ట్రీమ్ సిక్స్ అనమాట. సిక్ ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. సిక్ ఎక్స్ట్రీమిస్ట్ అంటే వాళ్ళు సిక్ వాళ్ళే ద టెర్రరిస్ట్ లో వాళ్ళు ది బాంబ్డ్ ఫ్లైట్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ద ఫస్ట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అంకల్స్ నేమ్, అండ్ అంకల్స్ నేమ్ ఇస్ వాట్? భక్త సింగ్. So everyone started saying it is because of him. He is one of the member of that terrorist group who did this blast. And it, they got him into the interrogation. And uncle, you will get amazed why God allowed this. అంటే ఎందుకు అంకుల్ ని కూడా ఇంట్రాగేషన్ లోకి తీసుకురావడం కూడా దట్ వాజ్ ఆల్సో గాడ్స్ విల్. Then he was pulled into the interrogation, and when everyone started questioning him, it was really became a viral in that period of time. And then you see the answer of uncle kada. Uncle said only one thing. Everyone asked him enduku anta ganam. Even the CMs were also involved in this. They also started, and everyone asked ఎందుకు అంతగానం బలవంతం చేసినా, వై యూ డిడ్ నాట్ కమ్? దిస్ ప్రూవ్స్ దట్ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ సిక్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. అండ్ అంకుల్ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఐ ఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ గ్రూప్. The only reason I did not come is Jesus was not before me. Just imagine the answer. I did not see Jesus before me. If I have to go anywhere, Jesus is always walks before me. And when I came to this airport, then Jesus was nowhere. I waited for him, I waited for him, I waited for him, and my Jesus I did not see. That is the reason I did not onboard in that flight. After that answer, right, uncle became so famous. Uncle became so famous that he was recognized more as a man of God. అప్పటి వరకు దాగి ఉన్న ఆనిముత్యం అంటారు కదా, అప్పుడు ఇంకా వెలుగులోకి వచ్చింది అనమాట. He got a chance to prove to the even higher officials, including the CM, that he is the prophet of God, he is the man of God, and he sees Jesus. ఇట్లాంటి టెస్టిమోనీని వాళ్ళకి ప్రచారం చేయడానికి కూడా God has given that chance to uncle. So this is what happens when you follow Jesus. Jesus will become our security, and people whoever is మన సరౌండింగ్స్ ఉన్నారు కదా, they will definitely know who you are. You do not have to preach. You do not have to do anything. Just with the situation, they'll understand that you are the man of God, that you are the follower of Jesus Christ. Yeah. And the next thing, ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఫాలోయింగ్ జీసస్ విల్ మేక్ యూ బ్లెస్సింగ్. ఇప్పుడు మళ్ళీ మనం పీటర్ వాళ్ళ ఇంటికి వచ్చేద్దాం అగైన్ టు ద ప్రీవియస్ లైఫ్. సో గాడ్ కేమ్, జీసస్ హీల్డ్ పీటర్స్ మదర్ ఇన్ లా, and then he left. What happened to the house of Peter after that? Peter was a fisherman, right? Fisherman ఇంటికి ఎవరు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఆ వాసనకి, ఆ స్మెల్ కి. ఇట్ ఈస్ అ వెరీ స్మెల్లీ హౌస్ అనమాట, హూ ఎవర్ లైక్ ఫిషర్మెన్ హౌసెస్ అన్ని. So after Jesus came to that house, then that house was never a normal house. That house was never a fisherman's house, but that house became a blessing. That house became the house of, for many people to heal. సో ఇక్కడ మనం అగైన్ 32 Acts chapter 1:32 చూసినట్టు ఏమైతే at the evening when the sun had set, they brought to him all who were sick and those who were demon possessed, and the whole city was gathered together at the door. Then he healed many who were sick with various diseases and cast out many demons, and did not allow the demons to speak because they knew him. ఇప్పుడు ఎవరు ఒక ఫిషర్మెన్ ఇంటికి రావడానికి ఇష్టపడని వాళ్ళు, when Jesus came and healed, that house became a house of blessing. That house became the house of healing. ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళు, they all gathered in the house of Peter, and they are also were healed. That is what happens whenever you go where Jesus takes you, right? That place will become a blessing. Even you leave that place, even when you leave that place, that power will always be there, that blessing will always be there. దేవుడు మనం కొన్ని సిచ్యువేషన్ లో మనం ముందుకెళ్ళి మనం దేవుని వెనకాల రమ్మంటాం. దేవుని అక్కడికి వెళ్తున్నారా అంటే దట్ ప్లేస్ విల్ నెవర్ బి a blessing. బట్ వెన్ యూ ఫాలో జీసస్, దట్ ప్లేస్ విల్ బికమ్ డెఫినెట్లీ బ్లెస్సింగ్ ప్లేస్. సో ఇంకా మనం రియల్ సిచ్యువేషన్ లో కూడా మనం చూసినట్టయితే, ఇప్పుడు కరెంట్లీ amongst all of the disciples house, it is only the Peter's house which is still there. Just imagine,
కపెర్నామ్ ఇస్ ద సిటీ ఇస్ ఆల్రెడీ, ఇట్స్ ఆల్రెడీ ఎట్లా అంటే అది అంతరించిపోయింది, అక్కడ ఇంకేం ఉండదు. బట్ పీటర్స్ హౌస్ ద ఓన్లీ, యూ కెన్ గూగుల్ ఇట్, పీటర్స్ హౌస్ ఇస్ ద ఓన్లీ హౌస్ విచ్ ఇస్ స్టిల్ దేర్. దాన్ని అవుట్ సైడర్స్ కి బయట నుండి మాత్రమే చూపిస్తారు, కానీ ఇన్సైడ్ నుండి చూపించే, ఈవెన్ ఫర్ ద టూరిస్ట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఇట్ ఈస్ బిన్ టేకెన్ కేర్ బై సో అండ్ సో పీపుల్ ఆ ఏరియాలో. దాన్ని అంత సేక్రెడ్ గా కాపాడడానికి దేర్ వర్ పీపుల్ హు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ పీటర్స్ హౌస్, అండ్ ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఇట్ ఈస్ స్టిల్ దేర్ అండ్ ఇట్ హ్యాస్, అది ఇల్లే కాకుండా ఇప్పుడు దాన్ని ఎట్లా చేసినారంటే దాన్ని ఇన్ హౌస్ చర్చ్ లాగా కూడా మార్చారు. హౌస్ చర్చ్ అంటే మొత్తం చర్చ్ కాదు, మొత్తం ఇల్లు కాదు, హౌస్ ప్లస్ చర్చ్ లాగా కూడా దాన్ని మార్చినారు. పీటర్స్ హౌస్ ఇస్ స్టిల్ దేర్. See, when you follow Jesus, not only spiritual things you gain. Jesus not only takes care of your spiritual blessings. ఆయన నీ స్పిరిచువల్ ఏంటి ఆ లోపాలని మెండ్ చేయడమే కాదు, దాన్ని మాత్రం టేకింగ్ కేర్ చేయడం కాదు, ఈవెన్ ఫిజికలీ ఆల్సో హీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈవెన్ నీ ఇల్లును కూడా దేవుడు వదిలిపెట్టాడు. ద ప్లేస్ వేర్ యూ ఈవెన్ గ్రో అప్, ద ప్లేస్ వేర్ వేర్ యూ లెఫ్ట్ జీసస్ ఫర్ ఎవ్రీ వన్ కదా. హీ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ థింగ్స్, హీ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ థింగ్స్. హీ విల్ నెవర్ ఫర్గెట్. ఆ ఇల్లును కూడా ఇట్ ఈస్ స్టిల్ దేర్ పీటర్స్ హౌస్ అంటే జస్ట్ ఇమాజిన్ మన దేవుడు ఎంత డీటెయిల్ ని కూడా హీ విల్ నెవర్ లీవ్ అనేది. ఓకే, సో నౌ అగైన్ ఎ క్వశ్చన్ టు us. Are we ready to leave the net where we are? Are we ready to leave everything? That is the biggest question to us now. And the next thing is from tax collector to apostle. If you see this images, right? ఇక్కడ మనము మాథ్యూని చూస్తే when he was entering into the lanes, right, people used to be like, అరే వెళ్ళిపోదాం పదండి, ఇప్పుడు ఈయన ట్యాక్స్ కలెక్టర్ వచ్చినాడు, then he will take taxes. People used to run from him. But when he followed Jesus, then people started running towards Matthew. whoever came they everyone changed and they were blessed. That is what happens when we follow Lord Jesus Christ. Now again there is a question, are you a pretender like Judas? Are we a pretender like Judas? Am I a pretender like Judas? Or are we a real follower of Jesus Christ who puts Jesus first? When you say follower, you have to be a follower. Jesus has to walk in the front. It's not like you put Jesus and behind you and say I am a follower of Jesus. No. Are you a real follower? Am I a real follower? Or am I just pretending like it Judas even till now? If you read Matthew chapter 15 verse 8, these people honor me with the lips, but their hearts are far from me. Their hearts are far from me. So Judas life lo ఏమైంది? If you pretend, if we pretend, or if I pretend, what happens? There is only one thing, that is death. That is it. The only one thing that is there. అండ్ మనము ఇంకా చూసినట్టయితే మనము ఏంటి అనన్య సపీరా ఆ సిచ్యువేషన్ కూడా వాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే ప్రిటెండెడ్. వాట్ హ్యాపెన్? వాట్ దే గెయిన్డ్ ఓన్లీ డెత్. బట్ మనం ప్రీవియస్ గా ఆల్ ద డిసైపుల్స్ ని చూసినట్టయితే దే లెఫ్ట్ దర్ నెట్స్, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ దే ఫాలోడ్ జీసస్. అప్పుడు ఏమైంది? ఇఫ్ యూ అండర్స్టాండ్ కదా, ఆల్ ద డిసైపుల్స్ దే నెవర్ హ్యాడ్ ఎ న్యాచురల్ డెత్. They never had death, first of all. వాళ్ళకి డెత్ లేదు. Everyone became martyred. They had unnatural death. But when you be a pretender, the only thing what we reap is death. But when you really follow Jesus, like the disciples did, like the 11 disciples did, we will never have death. We will only have unnatural deaths, supernatural deaths. All of them got martyred. It is called supernatural death. So that is what happens when we follow Lord Jesus Christ. And other thing is, I forgot to mention that. Yeah. So again, now this is a time where we have to question ourselves. And yeah, the thing what I forgot is about Peter's house. Yeah. So if we read this portion kada, then there was a time when God cursed Capernaum. That is the reason why ఇప్పుడు గూగుల్లో మనం సర్చ్ చేస్తే Capernaum is almost demolished. అది అసలు అక్కడ ఏం ఉండదు కూడా, అసలు అక్కడ ఏం ఉండదు. బట్ that curse, if we see kada, it passed Peter's house.
Peter's house is still there. Everything was demolished. Everything అసలు మ్యాప్ లో కూడా ఉండకుండా కపెర్నహూమ్ we won't find anything, but Peter's house is still there. That is what. So all disciples were also thrown in burning oil, but they became alive because why? Because they are the true followers of Jesus. But when we pretend like Judas, we always face death. And now we have to question ourselves: Are we a real follower or are we just a pretender?